ఏదంట బాయ్ ఏమైంది? యాక్సిడెంటా? కరెక్ట్ కాన్లోనా? మూల మీద అలా అవుతుంది కదా. ఒక అతను అన్నాడు బళ్ళేం పోవు అన్నా అన్నాడు. అదే బాగా ఆడ ఇదయింది, యాక్సిడెంట్ అని చెప్పలేదు కానీ మామూలుగా పోవట్లేదు అన్నాడు. అంటే అక్కడ ఏమైందో మనకు తెలియదు. ఇంకా ఈ బస్సు వాళ్ళు అనకూడదు కానీ ఇప్పుడు అవతల బండి రావాలంటే కొంచెం గ్యాప్ ఉండాలిగా. చూడండి తీసుకుని అడ్డం పెట్టిపోను కదా. అసలు కార్లు వాళ్ళు పోయారని బస్సులు కూడా ఇచ్చిపోను ట్రావెల్స్ వాళ్ళు. ఇప్పుడు ఎదురు బస్సులు రావాలంటే ఎట్ట వస్తాయి? బస్సులో బండ్లో ఏదో ఒకటి రావాలి. ఎట్ట వస్తాయి? అసలుకి ఖాళీ ఉంది అసలు చూడు. అదిగో మళ్ళీ దిక్కుమాలిన ఇద్దప్ప. ఇప్పుడు ఆ బస్సు వస్తే ఇటు తిరగడం లేదు. చూతా అదిగో బండ్లు స్టార్ట్ అయింది చిన్న. ఇప్పుడు రావాలి ఇదిగో చూడు. ఇదిగో ఇది గొద్ద బలుపు కాబట్టి ఏమంటారు దీన్ని? ఇక్కడ ట్రాఫిక్ ఇరుక్కుపోయి ఉంటే మళ్ళీ దానికి వచ్చి పెడుతున్నారు అట్లా. అటు బండ్లు రావాలి ఎట్ట వస్తాయి? కొంచెం ఆలోచించాలిగా. ఇరికించుకుంటే ఏమొచ్చింది? ఏదన్నా పెద్ద రోడ్డు ఏమన్నా తప్పు ఎట్ట కూడా పోతుంది టర్నింగ్ లాయా. అనకూడదు కానీ యాక్సిడెంట్ అయి ఉంటుంది. యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు అది కరెక్ట్ కార్నర్లో రెడ్ అని చూడు. మొన్న మ్యాప్ పెడితే రెడ్ అని చూపిస్తుంది. కొద్ది చూడు అంత ఫుల్ రెడ్ ఉందంటే అసలు ఫుల్గా ఆగినాయి ట్రాఫిక్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న టర్నింగ్లో ఉన్నాం. మనం దిగాల్సింది ఈ టర్నింగ్ దిగితే మనం కిందకి వెళ్తాం లేదు. మన ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేనైతే అదే ఇప్పుడు అటు బండ్లు ఇటు వచ్చినాయి అనుకో ఎట్ట కొద్ది క్లియర్ చేస్తారు. క్లియర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చూడండి అటు బాగున్నారు. ఏమంత కుత్తరని ఒక్క 2 నిమిషాల్లో ఒక గంట ఆగే ఉంటుంది. చిన్న బండ్లు అయితే సైడ్ పెట్టవచ్చు. పెద్ద బండి ఏదో మొత్తం సంథింగ్ తిరిగి ఆడికి పోతే కానీ తెలియదు మనకు. పెద్ద బండి అయిందా చిన్న బండి అయిందో మధ్యలో పోతే కానీ మనకు విషయం తెలియదు.